జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు శవం దొరక్కపోయేసరికి నిరుత్సాహంతో ఉన్నారని పిల్లి మాణిక్యాలరావు గుంటూరులో కామెంట్ చేశారు. అలాగే అంబటి రాంబాబు ఇంటి దగ్గర జనం ఎక్కువ మంది లేకపోయేసరికి వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయని మాణిక్యాలరావు ఎద్దేవా చేశారు. అంబటి రాంబాబు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేనదనం జగన్మోహన్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని మాణిక్యాలరావు ఆరోపించారు. ఏవో 2 బూతులు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అని జగన్ అమాయకత్వాన్ని ప్రదర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన చమత్కరించారు. మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ను వేధించి చంపిన ఘటన వైసీపీ పాలనలో జరిగిందని బూర్ల రామాంజనేయులు ఆరోపించారు. టీడీపీ నాయకుడు పట్టాభి బోషిడికి అన్న మాటకి ఇంటికి వెళ్లి ధ్వంసం చేసినప్పుడు వైసీపీ నాయకులకు తప్పనిపించలేదా అని బూర్ల ప్రశ్నించారు. మరి మీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల 2019-24 మధ్య మీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఒక డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి చంపబడ్డాడు. మేము చంపబడ్డాడని చెప్తున్నాం. ఒక డాక్టర్ మరి ఆయన్ని పరామర్శించారా? మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనేటువంటి వాడిని చంపబడ్డాడు. అతను పరామర్శించారా? అతని కుటుంబాన్ని ఇసుక రేట్ని అడిగినందుకు వరప్రసాద్ అనేటువంటి పిల్లవాడిని తీసుకొని వచ్చి స్టేషన్లో గుండు కొట్టించి చిత్రహింసలు చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? ఓంకారు చేసిన తప్పేంటి? మద్యం రేట్ల గురించి మాట్లాడాడు. అతను చచ్చిపోయాడు. ఎలా చంపబడ్డాడో అందరికీ తెలుసు. అతని గురించి ఏమైనా పరామర్శించారా? అంటే మీ నిర్వాహకం వల్ల, మీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల చనిపోయిన ఎస్సీ కుటుంబాలు వందలాది ఉంటే వాళ్ళకి ఎవ్వరికీ మీరు పరామర్శించలే. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పూర్తిగా నిరుత్సాహంతో, నిస్సహాయతోటి, శవం దొరకలేదన్నటువంటి బాధతోటి కొనసాగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. శవం కనుక దొరికితే ఆ ఉత్సాహం వేరు. శవాన్ని పరామర్శకి వెళ్ళేటప్పుడు ఇంకొక శవాన్ని తయారు చేసుకొని ముందుకెళ్ళేవాడు జగన్మోహన్ రెడ్డి. 11 గంటలకి నేను ర్యాలీ స్టార్ట్ చేస్తానన్నటువంటి వ్యక్తి 12-1 గంట కూడా స్టార్ట్ కాల. కానీ సాక్షి ఛానల్లో మాత్రం అద్భుతంగా జనం వస్తున్నారు, జనం ఎక్కువ మంది ఉండటం వల్ల ర్యాలీ ఆలస్యం అవుతున్నట్టుగా పెద్ద బిల్డప్లు. అసలు కారణం ఏంటంటే జనమే ఊరు రాలేదు కాబట్టి ఆలస్యంగా ర్యాలీని స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ శ్రేణులకి చెప్పడంతో పాటు కనీసం అంబటి రాంబాబు ఇంటి దగ్గర కూడా జనం లేకపోవటం వల్ల